ఒక కథని మీరు లేదు ఇది మనం తీసుకెళ్ళాలి, డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి చూపించాలి తీసి అని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందండి మీది? ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే కథ వింటాం. నాట్ లైక్ ఏ ప్రొడ్యూసర్. అంటే అది చెప్తున్నప్పుడే బడ్జెట్ ఎంత అవుతుందా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా వేసుకోవడం, ఇట్లాంటి మైండ్లో తిరగవు. అసలు ముందు కథ మనకి చెప్పింది మనకి బాగుంది అనిపించిందా లేదా, ఆ తర్వాత అసలు బడ్జెట్ ఏంటి, ఇంకోటి అసలు నచ్చకపోతే, కాకపోతే నచ్చటాల 100లో 2, 3 నచ్చుతున్నాయి. అది కలిసి వింటారండి కథలు? ఒకసారి కలిసి వింటాం, కానీ ఒక్కొక్కసారి విడివిడిగా. ఫస్ట్ నేను వింటాను, నేను బాగుంది అనుకుంటే అన్నయ్య లేదా తాన్ని విని నాకు. నేను చూసేది ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉందా, ఆ తర్వాత ఎంటర్టైనింగ్గా ఉందా, ఈ రెండు చూస్తాను. ఎంటర్టైన్మెంట్ కెన్ బి ఎనీథింగ్, నాట్ జస్ట్ కామెడీ. బట్ ఏదైనా ఆడియన్స్ తాలూకా పర్స్పెక్టివ్తోనే మీరు అంతే. మనం సినిమా చూసినప్పుడు మనకు నచ్చిందా నచ్చలేదా అని ఎట్లా అనుకుంటాము, కథ కూడా అంతే. అఖండ 2 ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ కాకుండానే చాలా సేఫ్ అండ్ టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారు అనే వార్తలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఏమంటారు? అందరూ టేబుల్ ప్రాఫిట్లు చేసుకుని సేఫ్గానే ఉన్నారు కదా సినిమాలకు ముందు. ప్రత్యేకంగా మా గురించి దేనికి అసలు అంటే ఈ సినిమాకి ఓటీటీ రైట్స్తోనే అన్నీ అయిపోయినాయి. గుడ్, వెరీ హ్యాపీ. ఓకే. సో అంటే ఇందులో ఏ ఎలిమెంట్ ఎక్కువగా ఆడియన్ని హుక్ అయ్యేటట్టు చేస్తుందని మీరు నమ్మారు ఫస్ట్ కథ విన్నప్పుడు? అంటే పాయింట్ అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే మన నమ్మకం మీద దెబ్బ కొడదాము, దెబ్బ కొడితే ఈజీగా టార్గెట్ అవుతారు అనేది. ఆ నమ్మకం ఏంటి? దేవుడి మీద మనకు ఉండే నమ్మకం. దీని మీద ఇదే మెయిన్ పాయింట్. సో అది మీకు తెలిసిందే. అంటే ఏ దేవుడినైనా కొలవచ్చు, కానీ బట్ మనకి ఆ దేవుడి మీద ఉన్న ఒక నమ్మకం ఉంది కదా. సో ఇది ఎక్కువ మందికి, వైడర్ ఆడియన్స్కి, ఎక్కువ జనాలకి కనెక్ట్ అయ్యే పాయింట్ అని నా ఫీలింగ్. ఓకే. దానికి అఘోరా అనే క్యారెక్టర్ కదా. ఎప్పుడైనా కానీ ట్రంప్ కార్డు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అఖండ ఫస్ట్ పార్ట్ అయినా కానీ ఆ అఘోరా క్యారెక్టరే కదా. దానికి ఇంకొక 10 ఇంతలు ఎక్కువ చేసి దానికి కావాల్సిన బ్యాక్డ్రాప్ సెట్ చేసుకుని బోయపాటి గారు ఇక దాన్ని అంతే బ్రహ్మాండంగా, అంటే చాలా శ్రద్ధ తీసుకున్నట్టయితే కనబడుతుంది. అంటే మైన్యూట్ డీటెయిల్స్తో సహా ఆ అఘోరా క్యారెక్టర్ని మలిచింది. అంటే బాలకృష్ణ గారు, బాలయ్య గారు కూడా అంతే ఓపిక్గా కూర్చుని ఆల్మోస్ట్ 1.5 to 2 hours మేకప్ పడుతుంది. ఆ తర్వాత తీయటానికి 45 minutes 1 hour పడుతుంది. అది ఒకసారి వేసుకుంటే ఇక మళ్ళీ రోజంతా తీయకుండా ఉండాలి. అంటే పర్ఫార్మెన్స్ కూడా మీరు చూడండి, అసలు విశ్వరూపం అంటాం కదా, అలా ఉంటుంది.